తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు గత ఎన్నికల్లో తమ ఓటమి కారణంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ఇప్పుడు ప్రజల్లో చర్చకు పెట్టాలని అనుకుంటోంది బీఆర్ఎస్. కరువును కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ అవకాశంగా మలుచుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీనికి కాంగ్రెస్ సర్కార్ కూడా గట్టిగానే కౌంటర్ చేస్తోంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో కాళేశ్వరం రాజకీయం శృతిమించింది. విమర్శలు హద్దులు దాటాయి. తెలంగాణలో ఇప్పుడు తిట్ల రాజకీయం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పొట్టు తిట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అంటూ బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఇరిగేషన్పై రేవంత్ రెడ్డికి కనీస జ్ఞానం లేదని ట్యూషన్ చెప్పించుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిట్ల దండకం అందుకున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ అంతెత్తున లేచారు కేటీఆర్. ఎత్తిపోసుడు అంటే ఆయనకి ఇక్కడికి సంచులలో పైసలు ఎత్తిపోసుడు తెలుసు. ఈఎంఐ ముఖ్యమంత్రి కదా, ఈఎంఐ కట్టకపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతుంది కదా. పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్ళు ఎత్తిపోయడం తెలియదు, సంచులు మోయడం తెలుసు, కానీ ధాన్యం సంచులు నింపడం తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా కర్మ. ఏం చేస్తాం? తానేం తక్కువ తిన్నానా అంటూ రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ గట్టి మాటలు మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కోసి ఆ రక్తం చల్లితే పంటలు అవే పండుతాయంటూ రెచ్చిపోయారు రేవంత్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై విమర్శల వర్షం గుప్పించారు రేవంత్. బ్లాక్ మెయిలర్ అంటూ గట్టిగానే ఇచ్చారు. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి. లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరైనా ఎంగేజ్ చేయండి. దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. రేవంత్ ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తనకైతే రేవంత్ కు షాబాద్ లో 6గురిని చంపిన రాజ్ కుమార్ కు తేడా కనిపించడం లేదన్నారు. ఈ భాష చూసిన తర్వాత, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత, షాబాద్లో 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6గురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు బూతులు తిట్ల రాజకీయం నడుస్తోంది. అసలు పాయింట్ పక్కకు పోతోంది. తిట్లపైనే జనాల్లో చర్చ జరుగుతోంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి జనాలకు తెలియకుండా పోతోంది.